సార్ ఒక్కటే సార్ ఇక్కడ మర్రి చెన్నారెడ్డి హయాం కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చు సార్, ఆ హయాము నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాము నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు, మాకు ఎదురు లేదు మేమే హీరోలని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు కొంతమంది టీడీపీ కండువా కప్పుకొని ఎమ్మెల్యేలు అయిపోయారు, కొంతమంది వైసీపీ పక్షాన చేరి ఎమ్మెల్యే అయిపోయారు. చెప్పాలంటే బీజేపీకి కూడా పోయినారు. బీజేపీలో కూడా ముఖ్యమంత్రి పదవి అలంకరించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఇంతమంది ఇక్కడ తీసుకుంటే సుదీర్ఘకాలం పాటు టీడీపీనే పోరుబాటు సాగించిన కన్నా లక్ష్మణ్ గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, మన ఆనం రామనారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలని యాగం చేసిన వ్యక్తి ఆయన. వీళ్ళందరూ కూడా పసుపు కండువా కప్పుకున్నారు, హ్యాపీగా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటు చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. కాంగ్రెస్ ధర్మాన ప్రసాదరావు గారు అసలుకి రెవెన్యూ శాఖ మంత్రి, మంచి శాఖ చేసిన వ్యక్తి. చాలామంది ఇంకా జేడీ శీలము, పల్లం రాజు గారు వాళ్ళ కేంద్రంలో అది వేరే. వీళ్ళంతా కూడా రాష్ట్రంలో చాలా కీలకమైన నాయకులు, రఘువీరెడ్డి గారితో సహా వీళ్ళందరూ కూడా. ఇంకా జేసీ కుటుంబం జిల్లాలో ఉండనే ఉంది, జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. కానీ ఇంతమంది వాళ్ళు అటువైపు వెళ్ళి ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయారు. రఘువీరారెడ్డి గారు మాత్రమే ఎందుకు ఇక్కడ ఉండిపోయారు? మీరు చెప్పిన దానిలో పళ్ళం రాజు గారు, తర్వాత జేడీ శీలం గారు కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నారు సార్. లేదంటే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కానీ రాష్ట్రంలో చక్రం అంటున్నారు. రాష్ట్రంలో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంత పరిస్థితి, లేదా వాళ్ళ కార్యకర్తలు లీడర్కు ఉన్నటువంటి పరిస్థితి, లేదా వాళ్ళకి ఇంకా అధికారంలో ఉండాలి అనేటువంటి పాలిటిక్స్లో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అవడమే కాదు రూలింగ్లో ఉండాలి అనేటువంటి వచ్చేసింది. వెరీ అన్ఫార్చునేట్. సో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మేము హీరోయిక్గా అపోజిషన్ రూలింగ్ కంటే బాగా మేము పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళు అది వచ్చింది. కావాలి అన్నప్పుడు ఇక్కడ అయ్యే అవకాశం లేదు. అందుకోసం నేను తప్పు కూడా పట్టలేను. వాళ్ళ పరిస్థితిని బట్టి నేను నాకేదో ఇప్పుడు అన్నీ చూసాం బ్రదర్, అందరూ చూశారు సార్. మీరు ఒకటే కాదు, అందరూ మీరు ఇప్పుడు పేర్లు చెప్పిన ప్రతి ఒక్కరు అన్ని చూశారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అన్ని చూశారు. మనిషికి ఆ గెర్రెలు తీసుకునేటువంటి ఒక ఆయన ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటాను. నేను నా గెర్రె తీసుకున్నాను. నా బౌండరీ ఇది, నా హద్దులు ఇది. నాకు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు హ్యాపీయెస్ట్? ద హ్యాపీయెస్ట్ పర్సన్ 100%. రాజశేఖర్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువగా ప్రేమించిన గుండె ఇది. అదే గుండె ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రేమించింది. ఓకేనా? మరి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత కొడుకు పార్టీ పెడితే మన రఘువీరెడ్డి గారు ఎందుకు అటువైపు వెళ్ళిపోయారు? తండ్రిపై ఉన్న ప్రేమ కొడుకుపై అప్పుడే తగ్గిపోయిందా? రాజశేఖర్ రెడ్డి గారు ఆ దుర్ఘటనలో చనిపోయిన తర్వాత పావురాలగుట్టలో ద ఫస్ట్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఆ రోజు TV5 రిపోర్టర్ వచ్చి అక్కడ అడిగితే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ మా నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని. మీరే ఫస్ట్? ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. సంతకాల సేకరణ కూడా మీరే ఫస్ట్? సంతకాల్లో లాస్ట్లో, ఎందుకంటే నేను నెక్స్ట్ డే పోయినాను. సంతకాలకు శ్రీకారం చుట్టింది సార్? ఫస్ట్ శ్రీకారం చుట్టింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఫస్ట్ చెవరాలు ఎవరివి? ఫస్ట్ సంతకం ఎవరిది? సంతకాల సేకరణ చేపట్టాలనే ఆలోచన ఎవరిది? అందరిది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు దీని గురించి? నాకు తెలుసా, ముఖ్యమంత్రి కావాలని కానీ సంతకాల సేకరణ చేపట్టాలని కానీ కావాలని ఉండొచ్చు, కానీ సంతకాలు చేయాలనేటువంటి అది అతనికి సంబంధం లేదు నాకు తెలిసి. సబ్జెక్ట్ కరెక్షన్ అది అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినారు. నాకు కూడా చెప్పినారు ఈ విధంగా చేస్తున్నా అని చెప్పేసి, మంచిదే అని చెప్పినారు. నాకు కూడా ఫోన్ మొదటి చెవరాలు ఎవరో తెలియదు, నాకు గుర్తులేదు. కానీ నాదైతే, ఎందుకంటే నేను నెక్స్ట్ డే పోయినా, నేను వెంకట్రామరెడ్డి మేమందరం కూడా, అనంత వెంకటరామరెడ్డి మేము నెక్స్ట్ డే పోయినాము. ఎందుకంటే మేము ఆ రోజు తెలుస్తూనే మేము రాయదుర్గంలోనే ఉన్నాము. ఈ విధంగా తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా అప్పుడు జగన్తో మాట్లాడినాం, ఏం జరుగుతుంది ఏమేం చెప్తే, ఏమన్నా ఈ విధంగా అయింది అని చెప్తే ఇమ్మీడియట్గా పౌరాలగుట్టు పరిగెత్తాము. సో నెక్స్ట్ డే ఆ రోజు రాత్రి అంతా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే అక్కడ పోయినాం. సరే బాడీ తీసుకు అక్కడే చెప్పేశారు మీరు రాజశేఖర రెడ్డి గారికి లేరు అని కన్ఫర్మ్ అయిన వెంటనే అక్కడ పౌరాలగుట్టలో నేనే ఫస్ట్ చెప్పింది అతను ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే జగన్ కూడా చెప్పినాను నేను, నువ్వు కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే నాన్న 20 ఏళ్ళు పోరాడినాడు,
నేను భుజాల మీద మోస్తామయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము నీ వెంట ఉంటాము, అది ఈ రోజా రేపు అని. అది అనేకమైనటువంటి, అది ఒక దాదాపు ఒక గంట మాట్లాడుకోవచ్చు. ఒకటే సింపుల్ చెప్పండి, సింప్లిఫై చేసి చెప్పండి. అతను కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పార్టీ నుంచి వెళ్ళారా, వెళ్ళేలా చేశారా? రెండూ జరిగినాయి. ఏది ముందు ఏది ముందు? రెండూ జరిగినాయి. ఏది ముందు ఏది ముందు? ముక్కు ముందా మొక్క ముందా అంటే అట్లా కాదు. చెప్పాలంటే వివరణ కూడా ఇవ్వాలి. సగం చెప్తే మళ్ళీ రాంగ్ ఇది పోతుంది. జగన్ ఖుద్దు నాతో చెప్పినటువంటి, అన్న నన్ను పీసీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే కేంద్రంలో స్టీల్ మినిస్టర్ కానీ తీసుకోమని చెప్పినారన్న, ఏది తీసుకోమని చెప్తారు అని నన్ను అడిగినప్పుడు కేంద్రంలో మంత్రిగా పోని చెప్పినాను. కేంద్రంలో మంత్రిగా పోని చెప్పిన, అది ఇది కాకుండా ఇండిపెండెంట్ ఇది కూడా ఇస్తాము, ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇస్తాము, పోతామన్నారు. నేను దానికే పోని చెప్పినాను. మళ్ళీ ఏమీ మార్పులు వచ్చినాయి కానీ మళ్ళీ అతను ఇదేదో పాదయాత్ర అనడము, ఇంకోటి ఓదార్పు. అది నేను చెప్పిన, వద్దు ఓదార్పు. నేను సోనియా గాంధీ గారిని ఈ జిల్లాకు తీసుకొచ్చి 100 మంది పైబడి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఫ్యామిలీస్కి ఆ రోజు అందరు కూడా చెక్కులు ఇప్పించి ఆమెతో ఒక చోట 1,00,000 మందితో మీటింగ్ పెట్టి చేస్తాను. యూ లీవ్ ఇట్ టు మీ. నేను ప్రతి జిల్లాలో కూడా నేనే ఆర్గనైజ్ చేస్తాను, నాది బాధ్యత. నువ్వు 1,00,000 రూపాయలు ఎట్లు ఇవ్వాలనుకుంటున్నావు ఆ కుటుంబాలకు, నేను ఏఐసిసి నుంచి కూడా ఇప్పిస్తాను, 2 లక్షలు ఇచ్చుకొని వస్తాంలే, నేను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు. మళ్ళీ ఎందుకో సరే, అంటే తండ్రి చనిపోయినప్పుడు తానే స్వయంగా వెళ్ళడం మంచిదా, పార్టీ అధిష్టానం వచ్చి వెళ్ళడం మంచిదే? తండ్రి కోరికను కావచ్చు, తండ్రి కోసం చనిపోయిన వారిని ఓదార్చడం కొడుకుగా తన బాధ్యత కదా. ఇట్స్ డిబేటబుల్ ఇష్యూ. సరే, మళ్ళీ నేను చివరికి అతను రాజీనామా చేసే రోజు కూడా నేను ఇక్కడనే ఇంట్లోనే ఉన్నాను. నా బెడ్రూమ్ మార్నింగే 7 o'clock అన్నా నేను ఇట్లా రిజైన్ చేస్తున్నాను, నా వెంట రావాలన్నా అని చెప్తే జగన్ మిమ్మల్ని సారీ జగన్, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను ఇది నువ్వు ఇంకోసారి ఆలోచన చేసుకో అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే నాకు తెలిసి రోషే గారి తర్వాత అతనే ముఖ్యమంత్రి అయ్యేవారు. కొంచెం ఓపిక ఉండాల్సింది. అతని మీద ఏమంటే రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు మా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నెత్తికెక్కించడంతో ఒక వర్గం ఆ విధంగా అయిపోయింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దానివల్ల పార్టీకి నష్టం కలిగింది, రాష్ట్రంలో నష్టం కలిగింది, దేశంలో నష్టం కలిగింది, రాష్ట్రానికి నష్టం కలిగింది. రాష్ట్రం డివైడ్ అయ్యేదే కాదు. సో ఇవన్నీ ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో, ఇంకా రాష్ట్రం డివైడ్ అయితే కానీ మేము ముఖ్యమంత్రులు కాలేమని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిర్ధారించుకున్నారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిర్ధారించుకున్నారు. డివైడ్ అయితేనే మాకు ఉంది తెలంగాణ ఉంటే కాదు అని చెప్పేసి సరే ఏదో జరిగిపోయింది.